You are under enemy observation. Jai Hind, Vande Mataram. వాటి సైడ్ బల్చిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ అండర్ కంట్రోల్ ఉన్న బల్చిస్తాన్ విలేజెస్ కనిపిస్తాయి. మా నాన్న పాకిస్తాన్లోనే చనిపోయారంట. అండ్ వాళ్ళ చెల్లి కానీ తమ్ముడు వాళ్ళైతే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారంట. అరౌండ్ 40 years నుండి వాళ్ళ ఫ్యామిలీకి అసలు టచ్ లేదంట ఈ తాతకి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మన లడాక్ రైల్లో డే 18. సో ప్రస్తుతానికి అయితే మనం హండర్ అని ఒక ప్లేస్లో అయితే ఉన్నాం. ఈ హండర్లో మనకి శాండ్ డ్యూన్స్ అవన్నీ ఉంటాయి. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఇవాళ వీఆర్ గోయింగ్ టు ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి పాకిస్తాన్ విలేజెస్ అయితే మీకు చూపిస్తా. అండ్ హండర్ని రేపు మార్నింగ్ ఇక్కడ కొన్ని శాండ్ డ్యూన్స్ ఉంటాయి, అవి చూద్దాము. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి మీకు. సో నైట్ అయితే బ్యాగ్ కనిపిస్తున్నాయి కదా, ఈ టెంట్స్లో అయితే స్టే చేసినాము. బడ్జెట్లో వచ్చింది పర్ టెంట్ 500 అట్లా. ఫుడ్ 130 అన్లిమిటెడ్ పెట్టారు. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. సో చెప్తున్నా కదా, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇంత ఉందా, మనం ఇంత దగ్గర ఉంటున్నామా, ఇంకా మీకు చాలా ఉంటాయి, మీకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. అక్కడికి పోయి అయితే క్లియర్గా అవన్నీ చూపిస్తా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నేను బైక్ తీస్తలేను. సో లగేజ్ రూమ్లో పెట్టేసాం కాబట్టి బ్రో బైక్ మీద అయితే వెళ్తున్నాం. మొత్తం వచ్చేసి 4 బైక్స్ ఉన్నాయి, కాకపోతే ఇవాళ 2 బైక్స్ తీసుకుపోతున్నాం. ఈ బైక్ 2 డ్యూకు. సో యాక్చువల్గా ఏంటంటే మేము మళ్ళీ తాంగ్ వరకు వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం. మా లగేజ్ కూడా మొత్తం ఇక్కడనే పెట్టేసాం. ఒక్కసారి చూడండి, మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్సే ఎట్ సైడ్ చూసిన. అండ్ లక్కీలీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కార్దుంగ్లా పాస్ దగ్గర హ్యాండ్ ఇస్తుంది అనుకున్నా ముందు. ఎందుకంటే మొన్న నేను లేక్ వచ్చేటప్పుడు ఫుల్ హ్యాండ్ ఇచ్చింది. కాకపోతే స్పార్క్ ప్లగ్ కార్బొరేటర్ సెట్ చేసిన తర్వాత అస్సలు హ్యాండ్ ఇవ్వలేదు, పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనకి శాండ్ డ్యూన్స్ అయితే అటు సైడ్ ఉంటాయి. లెట్స్ గో. అండ్ గైస్, ఇక్కడ నుండి మనకి తాంగ్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే తుర్తుక్ అని ఉంటుంది, తాంగ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తుర్తుక్ వచ్చేసి ఒక 77 kilometers ఉంది. అక్కడ నుండి ఒక 6-7 kilometers వెళ్తే తాంగ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మీకు హండర్ విలేజ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి. దిస్ ఈస్ ద హండర్. ఈ రూట్లో మనకి చాలా ఆర్మీ బేస్ క్యాంప్స్ అయితే ఉంటాయి. సో అందుకని చెప్పి మనకి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ప్రొహిబిటెడ్. సో అందుకే మేము ఎక్కడైతే అలో ఉందో అక్కడనే వీడియో అయితే రికార్డ్ చేసినాము. అండ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. సో వాటర్ క్రాసింగ్ చేస్తా అంటే బ్రో నేనైతే వీడియో దిగనీకి అయితే కిందకి దిగినా. అండ్ బ్రోకి కొంచెం కంట్రోల్ చేయడం రాకపోవడం, అండ్ బైక్ హెవీగా ఉండడం, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ ఉండడం వల్ల బండి అయితే ఆఫ్ అయిపోయింది. సో బండిని దిగనీకి అయితే బ్రోకి అయితే హెల్ప్ చేస్తున్నా. స్పీడ్గా రా బ్రో, మెల్లగా రాకు. స్పీడ్ ఇరికింది. అండ్ గైస్ అక్కడ చూసారు కదా, మధ్యలో వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. వాటర్ క్రాసింగ్ వచ్చినప్పుడు బాయ్ బండిని ఇరికిచ్చిండు పాపం. కైసే బాయ్ వాటర్ క్రాసింగ్? సో బడియా, కాకపోతే బాయ్ వీడియో తీయలేదని ఫీల్ అవుతుండు పాపం. ఇరుక్కపోయింది బండి కొంచెం. ఇది దీని వెయిట్ వల్ల అండ్ కొంచెం హైట్ వల్ల బ్రోకి తీయరాలేదు, కొంచెం వాళ్ళు ఇరుక్కపోయింది. సో బాగా మస్తు ఖతర్నాక్ సీజ్ ఉంది ఇక్కడ, కార్లు కూడా ఇరుక్కపోతున్నాయి. సో ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. క్రాసింగ్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. అండ్ ఈ రోడ్ పైన ఎంత డస్ట్ ఉందో చూడండి. ఆ ముందు లారీ కూడా పోతుండే కదా, వాడు మమ్మల్ని టార్గెట్ చేసిండు. సైడ్ అయితే ఇస్తలేడు, ప్లస్ మా మీదకి మొత్తం డస్ట్ లేపిస్తుండు. సో ఇట్లా అని చెప్పి మేమే కొంచెం స్లో అయిపోయి వెళ్తున్నాము. కానీ చాలా డస్ట్ అంటే చాలా డస్ట్. చాలా దూరం వరకు రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇన్ కేస్ మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారండి. తుర్తుక్కి ఇంకొక 25 kilometers ఏమో దూరంగా ఉన్నాం. సో యాక్చువల్గా టైం అయితే 1:20 అట్లా అవుతుంది. సో ఇక్కడ ఏదో రివర్ వ్యూ కెఫే అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది, కెఫే అండ్ రెస్టారెంట్. సో లోపలికి పోయి అయితే తినేద్దాము. దీని పక్కనే షయోక్ రివర్ ఉంది, చూడొచ్చు. కనిపిస్తుందో లేదో మీకు. సో లోపలికి పోయి అయితే ట్రై చేద్దాం. సో ఇది ఎంట్రన్స్ అయితే. कुछ है भैया खाने का है? సో ఇది వచ్చేసి షయోక్ రివర్. ఒకసారి వ్యూ చూడండి గైస్, ఇక్కడ వెనక షయోక్ రివర్ అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీని ఎంజాయ్ చేసి ఏదో ఒకటి అయితే తినేసాలి. అండ్ గైస్ మనమైతే చోమేన్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. సో ఇది తినేసాలి. ఒక్కసారి దీని వ్యూ చూడండి ఇక్కడ నుండి. లుక్ ఎట్ దిస్ వ్యూ. మేము ఇప్పుడు వచ్చే రూట్స్లో ఆ డస్ట్కి ప్లస్ మేము
ఈ మధ్యలో కంటిన్యూస్గా ఈ ఆఫ్ రోడ్ చేయడానికి తొందరగా అలసిపోయినట్టు అయిపోయింది. ఇవాళ నేను పండుకోవాల్సిన దానికన్నా ఎక్కువ టైం పడుకున్నా, అందుకే ఇంకెక్కువ అలసిపోయినా. సో నాకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ నిద్ర ఉన్న ప్రాబ్లమే. సో లెట్స్ ఈట్ ఇట్. మా లంచ్ కంప్లీట్ చేసుకొని అయితే మేము టువర్డ్స్ తాంగ్ అయితే వెళ్ళిపోతున్నాం గైస్. దారి మధ్యలో మాకు ఈ యాక్స్ అయితే కనిపించినాయి. చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో చూసినాము యాక్స్ అవన్నీ టెక్స్ట్ బుక్స్లో, ఇప్పుడు రియల్గా చూస్తా అంటే హైలైట్ అనిపిస్తుంది. సో ఇవన్నీ యాక్స్ని చూస్తూ మనమైతే మన జర్నీని కంటిన్యూ చేద్దాం. దారిలో మనకి వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి గైస్. ఎటు సైడ్ చూసినా ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ చెప్పాలంటే, ఇప్పుడు మనమైతే టువర్డ్స్ పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోతున్నాం, చాలా క్లోజర్ టు పాకిస్తాన్. అందుకే ఇటు సైడ్ మనకి ఎక్కువ విలేజెస్ కానీ అవైతే కనిపించవు. మోస్ట్ ఆఫ్ ది ఆర్మీ బేస్ క్యాంప్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కసారి వ్యూస్ చూడండి, జబర్దస్త్ ఉన్నాయి కదా. వెల్కమ్ టు బార్డర్ విలేజ్ తాంగ్, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, డిస్టెన్స్ 3.5 కిలోమీటర్స్. చూసారుగా గైస్, మనం తాంగ్ విలేజ్కి 3.5 కిలోమీటర్స్ దూరంగా అయితే ఉన్నాం. యాక్చువల్గా తుర్తుక్ తర్వాత తాంగ్ అయితే వస్తుంది. సో మనకి తాంగ్ విలేజే చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి తాంగ్ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి జస్ట్ పాకిస్తాన్ కూడా వెరీ క్లోజ్లో ఉంటుంది. లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ గ్యాస్, తాంగ్కు ముందు మనకు ఒక విలేజ్ అయితే వచ్చింది, ఇది సంథింగ్ ఏదో. ఈ విలేజ్ని క్రాస్ చేసిన తర్వాత మనకి తాంగ్ విలేజ్ అయితే వస్తుందంట. అండ్ మీకు ముందు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మౌంటైన్స్ పైకి అయితే మనం ఎక్కి కొంచెం ఘాట్ రోడ్ క్రాస్ చేసిన తర్వాత అయితే తాంగ్ విలేజ్ని అయితే మనము రీచ్ కావచ్చు. చూస్తారు కదా, ఇప్పుడైతే ఘాట్స్ అయితే ఎక్కేస్తున్నాము. నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఎట్లుంటారో ఏమో కానీ అసలు ఫుల్ ఆఫ్ రిమోట్ ఏరియా లాగా అయితే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు టూరిస్టులు ఉన్నారు కాబట్టి ఇట్లా ఉంది, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నైట్ వస్తే కథమే. ఆ లెవెల్లో సైలెన్స్ ఉంది ఇక్కడ, అసలు చాలా సైలెన్స్గా ఉంది. ఎవ్వరు ఉండరా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఆ మౌంటైన్స్ చూడండి, అవి చూస్తే ఎంత భయంకరంగా అనిపిస్తున్నాయో మనకైతే. మనమైతే తాంగ్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ గైస్, ఫైనల్గా మనం ఈ తాంగ్ విలేజ్లోని ఇండియా పాకిస్తాన్ బార్డర్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్గా ఇక్కడికి వచ్చేంత వరకు కొంచెం ఆఫ్ రోడ్ అది ఉంది. ఇక్కడ కొన్ని షాప్స్, రెస్టారెంట్స్ అవన్నీ అయితే పెట్టారు. అండి, వెల్కమ్స్ యూ టు ది నార్దర్న్ మోస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, తాంగ్ ఎట్ ద ఇండో-పాక్ బార్డర్. యూ ఆర్ జస్ట్ 2.2 kilometers away from the POK, Gilgit Baltistan. Support local Indian business and the brands. Try the Himalayan chocolate and other local brands. Jai Hind. అండ్ గైస్, ఇక్కడైతే మనకి బైనోకులర్స్ రెంట్కి అయితే ఇస్తారు. తీసుకొని చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ మీకు చెప్పాలంటే, మనం క్రాస్ చేసుకుంటూ వచ్చినాం కదా, ఫస్ట్ తుర్తుక్, తయాక్షి, చాంగ్లా అండ్ తాంగ్. బిఫోర్ 1971 ఇండో-పాక్ వార్ ఉంది కదా, దానికి ముందు పాకిస్తాన్లో వస్తుండేనంట ఈ తాంగ్ కూడా. కాకపోతే ఆఫ్టర్ 1971 వార్ తాంగ్ ఈ 4 విలేజెస్ని ఇండియా అయితే క్యాప్చర్ చేసుకుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ పీక్ ఉంది కదా, సో ఎక్సెప్ట్ దిస్ పీక్ పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ ఉంటాయంట. అండ్ అక్కడ రివర్ ఉంటుంది, మీకు ఫోన్ ఫోటేజ్ వస్తుంది అక్కడ నుండి చూడండి. వాటి సైడ్ బల్చిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ అండర్ కంట్రోల్ ఉన్న బల్చిస్తాన్ విలేజెస్ కనిపిస్తాయి, ఇంకా పాకిస్తాన్ అనుకోండి. అండ్ ఇటు సైడ్ కూడా మీకు కనిపిస్తాయి. యాక్చువల్గా ఏంటంటే దానిపైన పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ కూడా ఉంటుంది. అండ్ కొంచెం దూరంగా చూస్తే అక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంది కదా, దానికి ముందు LOC ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. అండ్ మధ్యలో నో మ్యాన్ ల్యాండ్ ఉంటుంది, అంటే అది పాకిస్తాన్ది కాదు, ఇండియాది కాదు. దాని పక్కన నుండి మనకి పాకిస్తాన్ అయితే స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు ఫోన్ ఫోటేజ్ చేస్తా, దీనిపైన చూడండి అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇట్లా షాప్స్ కూడా ఉన్నాయి, లోకల్స్ వాళ్ళే. ఏమైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఓన్లీ ఫర్ టేస్టింగ్, not purchasing. Nice. प्राइस कैसे? ऑल पैकेट 200 है, आपको डिस्काउंट मिलेगा. డ్యూరింగ్ 1971 వార్ టైంలో ఇక్కడ ఒక పర్సన్ 18 years పాకిస్తాన్లో ఉండి రిటర్న్ మళ్ళీ ఇండియాకి అయితే వచ్చిండంట. సో ఆయన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తారంట అక్కడ ఉండి. సో మేము వెళ్ళిన టైంలో వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే అతను లేడు. అండ్ గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, I love my India, proudly standing at the Tang, the northern most and last village of India. సో మనమైతే లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా దగ్గర అయితే ఉన్నాం, నార్దర్న్ మోస్ట్ లాస్ట్ విలేజ్ తాంగ్ దగ్గర. అండ్ దాని కిందనైతే ఒకసారి చదవండి, యు ఆర్ అండర్ ఎనిమీ అబ్జర్వేషన్, జై హింద్, వందే మాతరం. సో ఇక్కడ నుండి మనకి పాకిస్తాన్ బార్డర్ వచ్చేసి జస్ట్ 2 kilometers. మీకు ముందు పాకిస్తాన్ విలేజెస్ కూడా అవి చూపిస్తా. అవి జస్ట్ 2 kilometers కాబట్టి ఎప్పుడు పాకిస్తానీ అబ్జర్వేషన్ మన మీద ఉంటుంది.
సో ఇక్కడ మన పాకిస్తానీ అనడం కన్నా ఎనిమి అనడం చాలా బెటర్. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూడొచ్చు. ఈ తాంగ్ విలేజ్లో పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, మనకి అన్ని డీటెయిల్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ వారు ఆడుతున్నారు, కొన్ని షాప్స్ ఉన్నాయి. సో గైస్ ఇక్కడైతే మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి బాల్టీ పీపుల్ అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే వారికి ముందు ఇది బల్చిస్తాన్లో ఉంటుండే కదా, బల్చిస్తాన్ పాకిస్తాన్లో. సో అక్కడి పీపులే కాబట్టి వీళ్ళని బాల్టీ పీపుల్ అంటారు. సో ఆఫ్టర్ 1971 వార్ తర్వాత వీళ్ళు ఇండియాలో కలిసినా కానీ వీళ్ళ ఆరిజిన్ మాత్రం బల్చిస్తాన్ కాబట్టి వీళ్ళని బాల్టీ పీపుల్ అంటారు. అండ్ వీళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ నేమ్ వచ్చేసి బాల్టీ లాంగ్వేజ్ అని అంటారు. సో ఇక్కడైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మన రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి మనకి. యాక్చువల్గా మన హైదరాబాద్లో ఒక మార్కెటింగ్ కంపెనీ శ్రీభక్తాన్ అని చెప్పి కొంతమందిని అది చేస్తూ ఉంటారు. సో యాక్చువల్ శ్రీభక్తాన్ ఫ్రూట్స్ వచ్చేసి ఇవి ఉదలేదు దగ్గర చూడండి, అది శ్రీభక్తాన్ జ్యూస్. సో ఇక్కడ చిన్న మీకు చూపిస్తారు చూడండి, ఇవి నిజమైన శ్రీభక్తాన్స్ ఫ్రూట్స్ అనుకోండి. చిన్నగా మీకు ఫోకస్ అవుతలేవు, ఇట్లుంటాయి. సో దాని పేరు చూసిన తర్వాత టేస్ట్ చేయాలనిపించింది. లైక్ ఏంటంటే ఈ హిమాలయన్ రీజన్స్లో ఎస్పెషల్లీ కూలి ఉండే ప్రదేశాల్లో శ్రీభక్తాన్ అనేది మనకి ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. శ్రీభక్తాన్ కుదరేది టేస్ట్ చేసే చెప్తా చూడండి. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అవుతుంది. అన్ని జ్యూస్ల లాగా స్వీట్గా అయితే లేదు, కానీ బాగానే ఉంది టేస్ట్. గైస్ ఇప్పుడైతే మనం తాంగ్ విలేజ్ లోపలికి వెళ్ళి వాళ్ళ హౌసెస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం పండిస్తారు అని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. అండ్ ఇక్కడ మాకు దారిలో ఒక తాతనైతే కలిసి ఉండే. సో ఈ తాత వాళ్ళ ఇల్లు చూపిస్తా అని మమ్మల్ని అయితే తీసుకొని వెళ్తుండు. సో తాత చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ తాంగ్ విలేజ్లో 25 హౌసెస్ ఉంటాయంట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్నోఫాల్ కూడా చాలా హెవీగా అవుతుందంట వింటర్ సీజన్లో. అండ్ గ్యాస్ ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళే దారిని చూడండి గ్యాస్ కంప్లీట్గా ఎలా ఉందో. సో మన సైడ్ లాగా మాత్రం వీళ్ళకి హౌసెస్ అయితే ఉండవు. సో తాత అంత ముసలోడైనా ఆ స్టెప్స్ చూడండి ఎలా ఎక్కుతుండో. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు చాలా చెక్కలు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. అబ్జర్వ్ చేయండి మీరు కూడా. అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్దాము. నాకు తెలిసి ఇక్కడ బేసిక్ ఎలక్ట్రిసిటీ అయితే అవైలబుల్గా ఉంది. సో చూడండి మనలాగానే, కాకపోతే వీళ్ళ ఇల్లులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఇది బాల్కనీ లాగా అనుకోండి. అండ్ ఇక్కడ నుండి మనమైతే పైకి ఎక్కాల్సి ఉంటుందంట, అదే చెప్తుండు. అండ్ ఈ తాత ఇంట్లోకి ముందు ఇక్కడ సన్లైట్ వచ్చేలాగానైతే సెట్ చేసి పెట్టారు, మీరు అబ్జర్వ్ చేయండి పైన. తాత ఏం చెప్తుండంటే నేను ఆప్రికాట్స్ అవన్నీ పండించి స్టోర్ చేసినాము, ఒకసారి చూడండి మీకు నచ్చితే పర్చేస్ చేయండి అని చెప్పిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పండించిన ఆప్రికాట్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ అవి చూపిస్తారంట. సో పైకి అయితే వెళ్ళి చూస్తున్నాం. వీళ్ళ స్టోరేజ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ అవుతుంది కదా. సో వీళ్ళ అర్ర పైకి అయితే తీసుకొచ్చిండు. సో వీళ్ళ పైన సో చూద్దాము. ఇక్కడ జస్ట్ ఓన్లీ 25 హౌసెస్ అని అంట ఈ తాంగ్లో, అది కూడా టూరిజం డిపెండెంట్ అయి ఉంటుంది మ్యాక్స్. సో చూడండి నైస్. ఇక్కడికి రాగా వీళ్ళ ఇల్లు ఇంకొకటి లోపల ఉంది చూడండి. అండ్ గైస్ ప్రస్తుతానికి అయితే మనం ఒకప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి విలేజ్లో, అదే తాంగ్ విలేజ్లో లోపల వీళ్ళ ఇల్లుని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఏముంటుంది ఏందని చూద్దాం. ఇక్కడ పైననైతే యాప్రికాట్స్ అన్నిటినైతే స్టోర్ చేసారు. సో యాక్చువల్గా అవన్నీ పచ్చి యాప్రికాట్స్ అంట, కొన్ని ఎండిన యాప్రికాట్స్ కూడా మనకైతే తీసి చూపిస్తుంటాయి చూడండి. ఇవన్నీ వీళ్ళు ఇట్లా స్టోర్ చేసి ఎండిన తర్వాత టూరిస్టులకు అయితే సేల్ చేస్తారంట. ఇంతసేపు అక్కడ మీకు షాప్స్ చూపించిన కదా, అవన్నీ వీళ్ళే లోకల్స్ అయితే అట్లా మనకి సేల్ అయితే చేస్తారు. ఇది ఒకటి వాళ్ళకి జీవనాధారం అనుకోండి ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్ వల్ల. అండ్ ఇప్పుడైతే మనం ఒక ఆప్రికాట్ అయితే ట్రై చేద్దాము. అండ్ వీళ్ళు పండించిన ఆప్రికాట్ అయితే ఇచ్చారు మనకి, ఒకసారి తినైతే చూద్దాం ఎట్లుంటుందని. నైస్. అండ్ కొన్ని వాల్నట్స్ కూడా ఇచ్చిండు మనకి. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ దాదా, ధన్యవాద్. ఈ తాత వాళ్ళ ఫ్యామిలీతోని 25 ఇయర్స్ అయితే పాకిస్తాన్లో ఉండే అంట. సో యాక్చువల్గా ఈ తాంగ్ విలేజ్ పాకిస్తాన్లోనే ఉంటుండే కదా. వీళ్ళ ఫ్యామిలీతోని అంతా సంతోషంగా ఉన్నప్పుడు సడన్గా 1971 వార్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో చాలా పెద్ద యుద్ధం అయితే జరిగింది. సో ఆ యుద్ధం టైంలో ఈ తాంగ్ విలేజ్ అయితే ఇండియాకి అయితే వచ్చేసిందంట. సో యాక్చువల్గా తాత ఏం చేసిండంట అంటే ల్యాండ్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిండంట. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ నాన్న
వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ పాకిస్తాన్ సైడే ఉండిపోయారంట. ఆ తర్వాత ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్దాం అనుకుండంట, కాకపోతే పాసిబుల్ కాలేదంట ఆ టైంలో. సో యాక్చువల్గా పాస్పోర్ట్ తీసుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే ఈ తాతకి అంత చదువు రాకపోవడంతో ఆ ప్రాసెస్ చాలా పెద్దగా అనిపించి ఆ తాత అయితే ఇప్పుడు ట్రై చేయలేదంట. కాకపోతే విననీకే చాలా కష్టంగా ఉంది కదా. సో వాళ్ళ అమ్మ నాన్న పాకిస్తాన్లోనే చనిపోయారంట, అండ్ వాళ్ళ చెల్లి కానీ తమ్ముడు వాళ్ళైతే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారంట. అరౌండ్ 40 ఇయర్స్ నుండి వాళ్ళ ఫ్యామిలీకి అసలు టచ్ లేదంట ఈ తాతకి. సో ఒక్కడే వచ్చి ఇండియాలో అయితే ఉన్నాడంట ఇప్పుడు. సో ఇది ఈ సిచ్యువేషన్ ఇక్కడ మన తాంగ్ విలేజ్లో అయితే చూడొచ్చు. కొన్ని స్టోరీస్ రియల్గా హార్ట్ బ్రేకింగ్గా ఉంటాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ విలేజ్ ఇక్కడ నుండి కనిపిస్తుంది, కాకపోతే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. अभी तक उन लोगों को आप नहीं दिखा? अभी तक देखा ही नहीं बाबू को। आपका है तो नजदीक है, कहाँ छोटा है, छोटा नहीं है ना, छोड़ता नहीं है, छोटा पासपोर्ट बनाकर वहाँ घूम कर जाना पड़ता है। तो बहुत बड़ा प्रोसेस है। वो बहुत लंबा चौड़ा सामने। आपका माँ बाप इधर इधर आपके साथ है? उधर ही है? मेरे माँ बाप तो गुजर गया, भाई बहन है बस इधर। हाँ हाँ। भाई बहन अकेले ये पूरा जमीन था, आपका पूरा रिश्तेदार उधर ही है? पूरा उधर ही। हाँ हाँ। आप एक ही बार नहीं दिखा? आगे का बहुत गया। हाँ हाँ। गाँव बहुत ऐसे कैसे दोनों से पर। अभी सगम डिवाइड हो गया, हाँ। आपसे इस साइड आप इस साइड। इसके बाद आपका माँ बाप का नहीं दिखा? नहीं देखा, आपका भाई बहन को भी? कोई नहीं देखा, अब अकेले? कांटेक्ट भी नहीं हुआ। अभी 50 और 40 हो गया, बस मिला नहीं बस। हाँ हाँ, 40 साल हो गया। 40 साल हो गया, एखोनो मन तो देखाई হয় না কথা ये बहुत कष्ट है ना, कष्ट का काम है. సో గైస్ యాక్చువల్గా ఈ తాత వార్ జరిగినప్పుడు 1971లో ఈ తాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అటు సైడే ఉందట, కానీ ఈ తాత ఒక్కడైతే ఇప్పటికి 40 ఇయర్స్ అవుతుందంట, వాళ్ళని అయితే ఏం కలవలేదు. ఎస్పెషల్లీ పాస్పోర్ట్ తీసుకున్న పోవచ్చు, కానీ పాస్పోర్ట్ తీసుకునేది అంతా పోవడం చాలా రిస్క్. అండ్ ఇంకా వీళ్ళకి కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అది. మనం అప్పుడప్పుడు అనుకుంటాం కానీ కంట్రీస్ డివైడ్ చేయడం అంటే పాపం రిలేషన్స్ కూడా డివైడ్ చేయడమే. సో గైస్ ప్రస్తుతానికైతే మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయినటువంటి ఈ తాంగ్ విలేజ్ దగ్గరనైతే మన స్టిక్కర్ అయితే వేసేస్తున్నాం. జస్ట్ ఇమాజిన్, సో మనం ఎక్కడో మంచిర్యాల స్టార్ట్ అయిపోయి జస్ట్ 125cc పైన ఇంత దూరం వచ్చి నియర్ టు పాకిస్తాన్ బార్డర్. పాకిస్తాన్ వచ్చేసి మనకి ఇంకొక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ నుండి చాలా ఎమోషనల్ స్టోరీస్ కూడా మనం క్యాప్చర్ చేసినాం. అవన్నీ విన్న తర్వాత నౌ వీఆర్ కీపింగ్ అవర్ స్టిక్కర్ ఎట్ హియర్. సో ఇప్పుడైతే మన స్టిక్కర్ని వేసేద్దాం ఇక్కడ. లెట్స్ గో. సో గైస్ ఇదైతే మనకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకనంటే ఆల్రెడీ 1 lakh kilometers తిరిగినటువంటి బైక్, అది కూడా ఇంత హై ఆల్టిట్యూడ్లో అరౌండ్ మన హైయెస్ట్ 18,000 feet వరకు అయితే వెళ్ళినాం ఆ బైక్ వేసుకొని. ఫైనల్గా తాంగ్ విలేజ్కి వచ్చి మనం స్టిక్కర్ వేసేసినాం. సో ఇట్స్ గ్రేట్ కదా. సో ఇంకా ఫాలో చేస్తూ ఉండండి, అప్డేట్ ఇస్తూ ఉంటా. జై హింద్.